ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం ఉదయం 9:30 ప్రాంతంలో చిత్రీకరించడమైంది. ఇప్పటి వరకు నేను దేవుని మహాకృపతో 556 వీడియోలు యూట్యూబ్లో పెట్టాను. నాకు ఇదొక ముచ్చట, ఇదొక తీయదనం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో, నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతము నే పాడేదా, నే పాడేదా. హల్లెలూయా. ట్రయాంగిల్ అంటే ముక్కోణం. అపోస్తల కార్యంలో మీకు తెలిసిన విషయమే, కొత్త విషయం కాదు. పౌలు శీలలు వాళ్ళని చెరసాలలో పెట్టారు. ఆ చెరసాల అధికారి కాళ్ళకి బొండాలు తొడిగి సంకెళ్ళేసి జైల్లో భద్రంగా వాళ్ళని తోశాడు లోపలికి. ఇక్కడ చూడండి, వాళ్ళు చెరసాలలో ప్రార్థనలు చేసుకుంటున్నారు, వీళ్ళేమో వాళ్ళని తోసేశారు చెరసాలలో. ఎవరు? లోకులు. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇది ఒక కోణం, ఇది ఒక కోణం. వీళ్ళు తోసేశారు చెరసాలలో, వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు. అన్ని దెబ్బలు తిని కూడా, బెత్తాలతో దెబ్బలు తిని కూడా ప్రార్థనలో ఉన్నారు. ఈ ప్రార్థన అక్కడికి వెళ్ళింది. వీళ్ళు అంటే ముక్కోణం అన్నమాట. వీళ్ళు చేసిన దౌర్జన్యానికి, ఘోరానికి అది దేవుని సన్నిధికి వెళ్ళింది. ఈ ప్రార్థన అక్కడికి వెళ్ళింది. వెంటనే దేవుని శక్తి వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయి వాళ్ళు సంఖ్యలు తెగిపోయి సురక్షితంగా బయటికి వెళ్ళే పరిస్థితి కలగజేశాడు దేవుడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి, దేవుని భక్తులకి ఎన్నడూ ప్రమాదాలు జరగదు. జరిగినా తాత్కాలికమే. షడ్రకు, మేషకు, అబేద్నెగో మేము ఏర్పాటు చేసిన బొమ్మల్నే మొక్కాలి, అది ఇది అన్నాడు ఆ రాజుగారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ 600 అయినా మేము మాత్రం మా దేవుడినే, నిజ దేవుడిని, జీవం గల దేవుడినే మొక్కుతాం అన్నారు. అయితే ఎప్పుడు శిక్ష కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండం కంటే 7 అంతులు భయంకరమైన ఎండవేడిని కలగజేశాడు. ఎవరు? రాజు. అయితే చూడండి, రాజేమో అగ్నిగుండంలో పడేశాడు. ఇక్కడేమో వీళ్ళు అగ్నిలో వెళ్ళిన తర్వాత ముగ్గురు కదా, ముగ్గురిని పడేస్తే 4వ వ్యక్తి సర్వశక్తిమంతుడైన దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళ బట్టల కాళ్ళ, ఎంట్రుకలకు కాళ్ళ అగ్నివాసన కూడా జరగల. అలాగే నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా,
ఆనందము నీవేగా. ఇటు తన జనానికి కష్టాలు, ప్రమాదాలు, శోధనలు జరుగుతుంటే అటు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అలాగే ఇప్పుడు రోజుల్లో అలాగే ఉంది. నిర్బంధంగా క్రైస్తవ స్త్రీలకి బొట్లు పెడుతున్నారు దుర్మార్గులు. వాళ్ళు మొక్కే చెత్తా చెదారాన్ని క్రైస్తవులు కూడా మొక్కమనే అంటున్నారు. అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఉంది గ్యారంటీగా. కాబట్టి దేవుడు తన భక్తుల్ని ఎన్నడు విడువడు, ఎడబాయడు. దేవుని పరిచర్యలో ఇది 557వ 58వ వీడియో కావచ్చు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. ముక్కోణం అని పేరు పెడుతున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్.